జుట్టున్న కొప్పు ఎటు ముడేసినా చక్కదనంగా ఉంటదా అంటారు. ఇక ఇయాల రేపు గీ వాతావరణంకి పొల్యూషన్కి ఉన్నదంతా రాలిపోవట్టే. ఇంకా మిగిలిన ఆ నాలుగికలను కూడా ఆ స్టైలు ఈ స్టైల్ అని కట్ చేస్తుంటే ఈ అక్కను చూడురి ఎసొంటి హెయిర్ స్టైల్ వేసిందో. ఓరక్కో అక్క నెత్తి మీదికి కోడెట్లెక్కిందిరో అనుకుంటుర్లే. ఓ పాలి కండ్ల అర్పకుట సక్కగా చూడురి, అది కోడి కాదు హెయిర్ స్టైల్. ఈ నడుమ ఆ కటింగ్ ఈ కటింగ్ అని ట్రెండ్ అవుతున్నాయిగా తీరు సోకుల హెయిర్ స్టైల్. ఇక ఇది కూడా గసొంటి కొత్త రకం స్టైలేనట. జర్ర దూరంకి వెళ్ళి చూస్తే ఆమె నెత్తి మీద కోడి కొక్కలకో అని కూస్తున్నట్లే సెట్ చేసింది. కోడి సైజు షేపు కలరు అచ్చు గుద్దినట్టు రియల్ కోడి లెక్కనే ఉందిలే. ఇక ఎరైటీ కోడి హెయిర్ స్టైల్ వేసుకొని సల్లగా సాయంత్రం బయట నిలబడి ఏదేదో పాట వాడుకుంటా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. కథం ఇక చూసిన వాళ్ళంతా ఇదేందయ్యా ఇది పైత్యం బాగా ముదిరింద్రో అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. ఇంకొందరైతే అక్క నువ్వు పొరపాటున కూడా అంగట్లకు పోకు, ఆయనతో పుంజు బంద వస్తుందని చూసి కోసుకోగల అనుకుంటా హెచ్చరిక మాడుతుర్రు. సంటి పోరలు పొద్దుందాకా తెల్లందాకా శీదల చేస్తూనే ఉంటారు. వాళ్ళు పెద్దగా అయ్యి ఆల చేయితో నాలు తినేదాకా గాబర చేస్తుంటారు. ఇక ఇంట్లోన్న పెద్ద మనుషులు అయితే అంటే అంటే దిష్టి తీసేస్తూనే ఉంటారు. కానీ ఈ బుజ్జి చూడురి పాటలు పాడితే ఏడుపు పని చేసింది. భలే గమ్మతుందబ్బా. ఇన్నొద్దులు సంటి పోరలు ఏడుస్తే నాన్న బుజ్జిలు ఓం కావాలి బిడ్డ ఏడవకమ్మా ఏడవకు నా బంగారం కదా నా బుజ్జి కదా అని ఊక పెడుతుండే. ఇక అదే బెస్ట్ పద్ధతి ఏమో అల్ల ఏడుపు బంద్ చేపియ నీకే అనుకున్నాం. కానీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది గీ బుజ్జి. అవ్వ బుడ్డిదానా చిన్ను షార్లేదులే, నీకు అప్పుడే దేవుడు అంటే ఏందో తెలిసిపోయిందా? హనుమాన్ చాలీసినంగానే షౌల తేనె పోసినట్టు అనిపించింది కావచ్చు. ఎక్కిళ్ళు పట్టి మరి ఏడుస్తున్న ఏడుపు బంద్ చేసి చల్లగా నిద్రపోయింది. మీరు కూడా మీ పిల్లలకో ఇంట్లో ఎవరన్నా సంటి పొరలో ఉంటే గీ పని చేయుర్రి, ఎంత గట్టి ఏడుపైనా టక్కున బంద్ చేసి నిద్రపోతారు. కానీ చూడుర్రి హనుమాన్ చాలీస చదివితే అగులు బుగులు పోతుందని పెద్దోళ్ళు చెప్తే ఏమో అనుకున్నాం, కానీ గీ ముచ్చట చూస్తుంటే అచ్చరాల నిజమే అనిపిస్తుంది కాదు అని. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర రామదూత తులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ.